హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమ్ముడు ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, అసలు మీ పర్సన్ మారారు అని అనుకుంటున్నారా లేదా? నేను 2 కార్డ్స్ తీస్తాను. ఎవరికి రిజనేట్ అయిన కార్డ్స్ వాళ్ళు చూసుకోవచ్చు. అసలు చూద్దాం ఏం కార్డ్స్ వస్తాయి. అసలు మీ పర్సన్ మారారు అనుకుంటున్నారా లేదా? మీరు ఇంతగా మీ పర్సన్ గురించి ఎదురు చూస్తున్నారు అని అర్థమవుతుంది. మీ పర్సన్ మారారు అనుకుంటున్నారా లేదా? ఫస్ట్ కార్డ్ యూనివర్స్ ఇచ్చేసింది, స్టార్ కార్డ్. హరే కృష్ణ. సెకండ్ కార్డ్ లవర్స్ కార్డ్. కొంతమంది ఇక్కడ మీ పర్సన్ మారారు, ఇద్దరైతే మాత్రం వారు ఈ 2 కార్డ్స్లో ఉన్న పర్సన్ ఎవరికి ఏది రిజనేట్ అవుతుందో చూసుకోండి. వాళ్ళు రియలైజ్ అయ్యారు, మారారు. అది అక్కడున్న సిచ్యువేషన్స్ వల్ల అయ్యుండొచ్చు, సంథింగ్ రీజన్స్ వల్ల అయ్యుండొచ్చు. కొంతమంది ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చూస్తూ ఉన్నారు. మీరు ఒక ట్రూ లవ్ని ఇచ్చారు, ఒక ట్రాన్స్పరెంట్ లవ్ని ఇచ్చారు అని వాళ్ళకి అర్థమైంది, బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. కొంతమంది ఏమో ఇది సోల్ కనెక్షన్ అని వాళ్ళకి అర్థమయ్యింది. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగే పెయిన్ అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి. అంటే మీరు ఏ విధంగా బాధపడుతూ ఉన్నారో మీకు దూరమై వాళ్ళు కూడా అదే విధంగా బాధపడుతున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నాక 2 కార్డ్స్లో ఉన్న పర్సన్స్ ఎవరికి రిజనేట్ అయినా కూడా వాళ్ళు మాత్రం అన్ని విధాలుగా ఒక లైఫ్ అనేది సాక్రిఫైస్ చేస్తూ బతుకుతూ ఉన్నారు అక్కడ మాత్రం. ఇప్పుడు ఫర్దర్గా మనమైతే రీడింగ్లోకి వెళ్దాం, చూద్దాం అసలు రీడింగ్ ఏమొస్తుంది, అసలు మీ పర్సన్ని మీరు ఎంతవరకు నమ్మచ్చు అనేది చూద్దాం. మీ పర్సన్ని ఎంతవరకు నమ్మచ్చు అనేది చూద్దాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీరు చూస్తే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. మీకు క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉండి మీకు లైఫ్లో ఏం జరుగుతుందో క్లారిటీ కావాలి, నాకు 100% నా లైఫ్కి నేను తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఇందులో రీడింగ్లో మాత్రం మీకు 100% రిజనేట్ కాదు. అది ఎందుకు అంటే ఇది అందరి ఎనర్జీ కనెక్ట్ అయి ఉంటుంది. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. ఇది ఎప్పుడు మీ ముందుకు వస్తే అక్కడి నుంచి మీకు ఇందులో పాయింట్స్ రిజనేట్ అవ్వచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఒక 1 వీక్ నుంచి నేను వీడియోస్ పెట్టడానికి నాకు కుదరలేదు, బట్ దానికి మీరందరూ క్షమించాలి నన్ను. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. హార్ట్ బ్రోకెన్, సోల్మేట్, ఇందాక కూడా వచ్చింది లవర్స్ కార్డు, స్వాడ్ అండ్ రోజ్, గ్రౌండింగ్, ద గోల్డెన్ మిర్రర్, ద డ్రాగన్ ఫ్లై, ఒకవేళ మీకు కార్డ్స్ కనిపించకపోతే, ఎందుకంటే ఇక్కడ ఉన్న దీంట్లోనే కలిసిపోతుందని మీరు ఫీల్ అయితే కన్నా నేను నేమ్స్ చదువుతూ ఉంటాను కదా, మీకు క్లారిటీగా చెప్తాను. ఓకే, కెమెరా, టెడ్డీ బేర్, మాస్క్, గర్ల్ విత్ స్నేక్, మిర్రర్. ఓకే, ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాము. ఇక్కడ హార్ట్ బ్రోకెన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీరు కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని మాత్రమే అనుకుంటూ ఉండండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి.
వేరే ఏది ఆలోచించొద్దు, పాజిటివ్గా థింక్ చేయండి, ఏది నెగిటివ్గా మాత్రం థింక్ చేస్తారు. ప్లీజ్ మస్ట్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేట్. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని ఒక పెయిన్ఫుల్ మెమరీలోకి నెట్టేసి మీ హార్ట్ని వాళ్ళు బ్రేక్ చేసేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. దానికి సంథింగ్ రీజన్స్ ఏమైనా అయిండొచ్చు. అంటే ఫర్దర్గా మనం రీడింగ్లో చూద్దాము. అలాంటి పర్సన్ ఇప్పుడు డీప్గా మిమ్మల్ని హర్ట్ చేసిన పర్సన్ మిమ్మల్ని ఇప్పుడు కావాలి అని అనుకుంటున్నారు, మీతో కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు ఆలోచించిన విధానంలో వ్యత్యాసాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళు మిమ్మల్ని కావాలి అనుకున్నప్పుడు ఆలోచన వేరేగా ఉండింది, ఇప్పుడు ఆలోచన అనేది డిఫరెంట్గా ఉంది. అప్పుడు మీతో కమ్యూనికేషన్ చేసిన తర్వాత మీతో ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నట్లుగా వాళ్ళు తర్వాత ఉండలేకపోయారు. దానికి కారణము సంథింగ్ వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఎందుకు అంటే అలా ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళు మీ మీద ఒక అఫెక్షన్ అనేది, ఒక ఫిజికల్ ఫీలింగ్ అనేది ఎక్కువ పెట్టుకొని ఉన్నారు. అలాగా ఉన్న పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోవడం తర్వాత ఆ ఫీలింగ్స్ అనేవి వాళ్ళకి ఎక్కువగా అవ్వడం అనేది జరిగింది. అందుకు వాళ్ళు మిమ్మల్ని కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది ఎవరికి వర్తిస్తుందో చూసుకోండి. వాళ్ళు ఇక్కడ సోల్మేట్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. మీది సోల్ కనెక్షన్ అనేది వాళ్ళకి అర్థమయ్యింది. మీ ఇద్దరి మధ్యలో ఉన్న కమ్యూనికేషను, ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగు అనేది ఫస్ట్ లేకుండా ఉండింది మీ ఇద్దరి మధ్యలో. అంటే ఎలాగంటే మీరు కూడా అలాగే ఆలోచించారు, వాళ్ళు కూడా అలాగే ఆలోచించారు. సంథింగ్ ఎలాగంటే మీరు కలిసినప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు, విడిపోయిన తర్వాత మీరు కొంచెము ఏదైనా గ్యాప్ వస్తే మీరు కొట్లాడడం కానీ, మీకు టైం ఇవ్వలేదు అని మీరు ఫీల్ అవ్వడం కానీ, అలా చిన్న చిన్న రీజన్స్కి మీరు ఎక్కువగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. అవి వాళ్ళకి ఎలా అయిపోయిందంటే, ఇదెందుకు నాకు ఈ తలనొప్పి అంతా ఎందుకు, నేను సంథింగ్ ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అనడానికి కారణము వాళ్ళ లైఫ్లో ఉన్న లేడీ పర్సన్. ఎందుకంటే ఇక్కడ మీ దగ్గర హ్యాపీగా ఉండాలనే తను మీతోటి ఫ్రెండ్షిప్ చేయడం కానీ, మీ లైఫ్లోకి వాళ్ళు రావడం కానీ జరిగింది. అలాంటి పర్సను అక్కడున్న ఇంకా హెడేక్ అనేది నేను ఎక్కువ చేసుకుంటున్నాను అక్కడ. అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సను టార్చర్ పెట్టి, మీరు కూడా ప్రతిదానికి రీజన్స్ అడిగి ఇద్దరికి సమాధానం అనేది నేను చెప్పడం నాకు అంత అవసరమా? ఈ రెండు బాధల మధ్యలో ఉండడం కంటే నేను కూల్గా సైడ్ అయిపోవడం బెస్ట్ అనేసి మీ పర్సన్ సైడ్ అయిపోయారు. కానీ ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది మీది ఒక సోల్ కనెక్షన్ అని. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోవడం అయినా ఉండొచ్చు, లేకపోతే మీతో ఉన్న మెమొరీస్ని వాళ్ళు మర్చిపోలేకపోవడం అయినా ఉండొచ్చు. మీతో ఉన్న ఆ కంఫర్ట్ జోన్ అనేది వాళ్ళకి ఎక్కడ దొరకకుండా అయినా ఉండి ఉండొచ్చు, సంథింగ్ రీజన్స్ వల్ల. అందుకే వాళ్ళు ఇప్పుడు మీతోటి కలవాలి. మీ లైఫ్ అనేది మీకు ఒక దేవుడి బ్లెస్సింగ్స్ తోటి లైఫ్ అనేది మీ ఇద్దరు కలవడం అనేది లైఫ్లో జరిగింది. ఆ బ్యాలెన్స్ చేయాలి అని చూస్తున్నారు. అంటే వాళ్ళ లైఫ్ని మిమ్మల్ని ఇక్కడ స్వాడ్ అండ్ రోజ్ అండ్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. గ్రాటిట్యూడ్. అగైన్ చూడండి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళు నిజాన్ని గ్రహించగలుగుతున్నారు. అది అసలు నిజమేంటి, అసలు ఇలా చేయడం వల్ల మిస్టేక్ ఏం జరిగింది అనేది వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళు ఇప్పుడు నిజాయితీగా ఉన్నారు. వాళ్ళలో మార్పును అనేది వాళ్ళు అంగీకరిస్తున్నారు ఇప్పుడు. అంటే తను మారడానికి రీజన్స్ ఏంటి అనేది వాళ్ళకి సారీ అండి
అనేది వాళ్ళకి అర్థమయ్యింది. అంటే అక్కడ ఉన్న పర్సన్స్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ ట్రూత్ అనేది తెలియడమైనా అయ్యుండొచ్చు. లేకపోతే సంథింగ్ రీజన్స్ వల్ల వాళ్ళలో ఒక క్లారిటీ అనేది వాళ్ళు తెచ్చుకున్నారు. అందుకే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్‌షిప్‌ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో కూడా వాళ్ళకి క్లారిటీ అనేది వచ్చింది. వాళ్ళు ఇప్పుడు మీకు ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఒక వాళ్ళకి చెప్పాలనుకున్నదైనా కానీ, మీకు ఇవ్వాలనుకున్నదైనా కానీ ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అది ప్రేమైనా, ఒక చెప్పే మాట అయినా కూడా వాళ్ళు. ఎందుకు అలా జరుగుతుందంటే, మీరు వాళ్ళకి ఒక హ్మ్, హై పొజిషన్‌లో అంటే ఒక అన్ని విధాలుగా ఒక ఆహ్, మం మంచి స్థితి ఉన్న పర్సన్. అంటే డబ్బు అని కాదు నేను చెప్పేది ఇక్కడ. అంటే మీ ఈ లైఫ్ అనేది మీరు ఏ విధంగా అయినా కూడా డీల్ చేయగలరు. మంచిగా హ్యాండిల్ చేయగలరు. మీ లైఫ్‌లో ఏది అనేది ఒక క్లారిటీ ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీ మీకుంది. ప్రతి ఒక్కటి లక్షణాలు వాళ్ళకి నచ్చుతూ ఉన్నాయి. వాళ్ళు అందుకే కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు. ఒక ఇక్కడ పెట్ ఎనర్జీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ గ్రౌండింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేవి అనుభవిస్తూ ఉన్నారు. మీరెంత అనుభవిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో స్ట్రగుల్స్ అనేది అనుభవిస్తున్నారు ఇక్కడ చాలామంది. ఎందుకు అలా అంటే వాళ్ళ లైఫ్‌లో ఉన్న లేడీ పర్సన్, చుట్టూ ఉన్న పర్సన్స్, అగైన్ వాళ్ళ లైఫ్‌లో ఉన్న లేడీ పర్సన్, ఇక్కడ లేడీ పర్సన్ అనేది ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఆ పర్సన్స్ వల్ల వాళ్ళు ఎలా అంటే అది వాళ్ళని మాటలతో అయినా అయ్యుండొచ్చు. లేకపోతే వాళ్ళు సిట్యుయేషన్‌కి ఆహ్, తగిన విధంగా వాళ్ళని ఎలా మాట్లాడితే ఆ పర్సన్ అనేది ఎలా రియాక్ట్ అవుతారు అనేది అక్కడున్న పర్సన్స్‌కి బాగా తెలుసు. అందుకే దానివల్ల వాళ్ళు చాలా బాధని అనుభవిస్తూ ఉన్నారు. అగైన్ ఆ బాధని అనుభవిస్తూ వాళ్ళు దేవుడికి ఆహ్, నం రోజు ప్రేయర్ చేస్తూ ఉన్నారు పడుకునేటప్పుడు. ఈ బాధ నుంచి బయటికి తీసుకురా దేవుడా అని. అందుకు వాళ్ళకి అర్థమయ్యింది. వాళ్ళు మీతోటి మీకొక మీకు ఏమిచ్చారో తను అదే అనుభవిస్తున్నారు అనేసి వాళ్ళు ఇప్పుడు అందుకే ఒక స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ లైఫ్ అనేది మీకివ్వాలి అనేది తను ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఒక గ్రోత్ అనేది కోరుకుంటూ ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏ విధంగా అయినా కూడా గ్రౌండ్ వర్క్ చేయాలి. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి వాళ్ళు ఒక ఇక్కడ చూడండి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. ఇంకా ఈ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలని. కాకపోతే దానికి ఆలోచన స్టార్ట్ అయ్యింది. మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ కావాలి ఇంకా. అంటే ఫిజికల్‌గా మూవ్ అవ్వాలి. అది ఏ క్షణమైనా జరగొచ్చు. అది మీ పాజిటివ్ థింకింగ్‌ని బట్టి అక్కడ జరుగుతూ ఉంటుంది. ఒక్క క్షణం అండి. ఇక్కడ ద గోల్డెన్ మిర్రర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. గోల్డెన్ మిర్రర్ అని ఎందుకు రిప్రజెంట్? ఎందుకు అంటే వాళ్ళు ఇక్కడ వాళ్ళలో ఒక ప్రేమ అనేది ఇప్పుడు కలగడం అనేది జరిగింది. ఇక్కడ మీరు ఆ మార్పుకి కూడా కారణం ఏంటి అంటే మీరిక్కడ పాజిటివ్‌గా థింక్ చేయడం ఒకటి. ఇంకొకటి
మీరు మీ పర్సన్ లీవ్ చేసి వెళ్ళిన తర్వాత మీరు స్టార్టింగ్‌లో మీరు చాలా తనని తిట్టుకోవడం కానీ, తన్ అంటే ఆ బాధలో ఉంటుంది కదా! తను ఇలా చేసి వెళ్లారు అనేసి. మీరు చాలా బాధపడి, మీ మనసు కూడా ఒక నెగెటివ్ థాట్స్ తోటి నిండిపోయింది. కానీ రాను రాను ఏమయ్యిందంటే, మీ మనసులో ఒక పాజిటివ్ థాట్ అనేది ఉద్భవించడం స్టార్ట్ అయ్యింది. అంటే తను చేసిన మంచైనా అయ్యుండొచ్చు, లేకపోతే మీతో తను ఉన్నప్పుడు తను ప్రవర్తించిన విధానమైనా, మీకు ఇచ్చిన హ్యాపీనెస్ అయినా, ఏదైనా కూడా మీకు అది గుర్తొస్తూ ఉందనమాట ఇప్పుడు. అందుకు ఇప్పుడు తనని వదులుకోకూడదని మీరు ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ కూడా మీకు మీరు చూపించిన ప్రేమనైనా కానీ, ఆప్యాయతనైనా కానీ గుర్తు చేసుకుంటూ, ఆ పర్సను కూడా తను బయటికి చూపించలేకపోతున్నారు. మీ మీద ఉన్న ఆలోచన ఏదైనా కూడా తను బయటికి చూపించలేకపోతున్నారు. ఈ రిలేషన్‌షిప్ అనేది ముందుకు వెళ్ళాలి అనేది వాళ్ళకి కూడా ఆలోచన ఉంది. కాకపోతే గంభీరంగా బయటికి మాత్రం ఎవరి ముందు రిప్రజెంట్ చేయటం లేదు. అంటే ఇంతకుముందు మీ గురించి మాట్లాడడమైనా, చేయడమైనా చేసే పర్సన్ ఇప్పుడు బయటికి అనేది ఆ మాట అనేది అంటే నలుగురి నోర్లలో నానడం ఎందుకు అనే అంటారు కదా! అంటే నలుగురు మన గురించి ఎందుకు మాట్లాడుకోవాలన్న థాట్ కూడా ఆ పర్సన్‌కి ఇప్పుడు వస్తూ ఉంది. అందుకే వాళ్ళు ఆ విధంగా మీ మీద ఉన్న ప్రేమని ఇన్‌సైడ్ హోల్డ్ చేసుకొని మీతో రీయూనియన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, జస్టిస్. న్యాయం అనేది మీ వైపు ఉంది అని వాళ్ళకి తెలుసు. ద డ్రాగన్ ఫ్లై అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. 2 కార్డ్స్ వచ్చేసేయండి, చూద్దాం రెండిట్లో ఏమొచ్చింది. వాళ్ళు వాళ్ళ లైఫ్ అనేది చాలా బర్డన్‌గా అనిపిస్తుంది. అక్కడున్న రెస్పాన్సిబిలిటీస్ వల్ల, అక్కడున్న సిట్యుయేషన్స్ వల్ల తనే బరువంతా మోస్తున్నట్టుగా తనకు అనిపిస్తూ ఉంది. తనకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరనిపిస్తుంది. మీ లైఫ్‌లో ఉన్నప్పుడు తను హ్యాపీగా ఉన్నానన్న విషయం తనకు అర్థమైంది. అందుకే అక్కడున్న సిట్యుయేషన్ నుంచి వాళ్ళు ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ లేవు కాబట్టి అక్కడున్న సిట్యుయేషన్ నుంచి వాళ్ళు వాకౌట్ చేస్తున్నారు. ఆ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు హ్యాపీగా లేరు. అక్కడ ప్రాబ్లమ్ ఉంది అని తనకు అర్థమయ్యింది. తనకి అక్కడ రిలేషన్‌షిప్ అనేది వద్దు అని ఫీల్ అవుతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు, వాళ్ళు అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా మీరు చూసేవాళ్ళు మేల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు. అక్కడ ఎలా లీవ్ చేస్తారు మేడం అనేది మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు. కానీ ఎమోషనల్‌గా లీవ్ చేస్తున్నారు. అక్కడ రిలేషన్‌షిప్‌ని కట్ చేసుకుంటున్నారు, బ్రేకప్ చేసుకుంటున్నారు అని నేను చెప్పటం లేదు. ఎమోషనల్‌గా లీవ్ చేస్తున్నారు అక్కడ రిలేషన్‌షిప్. అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు అందుకోసము వాళ్ళు మీ మీ స్థానం ఏంటి తన మనసులో అనేది తనకు అర్థమైంది. అంటే మీరు ఒక హైలో ఉన్నారు వాళ్ళ మనసులో. అది వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు. అందుకు వాళ్ళకి తెలియడానికి యూనివర్స్ చేసిన ప్రయత్నమైనా ఉండొచ్చు, లేకపోతే మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ని తొలగించడానికైనా కూడా యూనివర్స్ ఇలా మీ ఇద్దరిని సపరేషన్ చేసి ఉండొచ్చు. అంటే మీరు కూడా స్టార్టింగ్లో హై ఎక్స్పెక్టేషన్స్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ గురించి. అందుకు ఇక్కడ చూడండి, వాళ్ళు క్లియర్ కమ్యూనికేషన్ కావాలి అని అనుకుంటున్నారు మీతోటి. ఇప్పుడు క్లారిటీగా ఒక కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే మీరు ఏదైనా కూడా ఆషామాషిగా ఒప్పుకునే పర్సన్ కాదు. ఎవరిని కూడా అగ్రీ చేసే పర్సన్ కాదు. కానీ అలాంటి పర్సన్ మీరు ఒక పర్సన్ మీ స్థాయికి డిఫరెంట్ అనమాట. ఇక్కడ నాకు రిప్రజెంట్ చేస్తున్నది ఏంటి అంటే మీ స్థాయికి, మీ పర్సన్ స్థాయికి చాలా డిఫరెంట్ ఉంది. అలాంటి పర్సన్ని మీరు చూజ్ చేసుకున్నారు. కానీ మీరు చూజ్ చేసుకున్నప్పుడు ఆలోచన వేరే ఉండింది. మీరు రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన తర్వాత ఆలోచన అనేది మీరు బాగా డీప్‌గా వాళ్ళని
అటాచ్మెంట్ అనేది పెంచుకున్నారనమాట. ఆ అటాచ్మెంట్ పెంచుకున్నందుకే ఆ పర్సన్ దూరం అయ్యేలాగా మీకు ఇంత పెయిన్ అనేది రావడం జరిగింది. అంటే మీకు హార్ట్‌లీ టచ్ చేసుకున్నారు కాబట్టి ఆ పర్సన్ అనేది మీరు తనని లీవ్ చేయలేకపోతున్నారు మైండ్‌లోంచి. అది తనకిప్పుడు అర్థమవుతుంది. నా పర్సన్ నా గురించి ఎంత థింక్ చేస్తున్నారు, ఎలా, ఏంటి అనేసి. ఇక్కడ కెమెరా అండ్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు మీతో ఉన్న మెమరీస్ని వాళ్ళు రిమైండ్ చేసుకుంటూ ఉన్నారు, గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఆ పాజిటివ్ మెమరీస్ ఏంటి అనేసి, లైఫ్లో జరిగిన పాస్ట్లో జరిగిన మిస్టేక్స్ ఏంటి, వాటిని కరెక్ట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది థింక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలా మీ లైఫ్లో, ఇద్దరు లైఫ్లో పర్ఫెక్షన్ అనేది ఏ విధంగా ఉండాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. అగైన్ ఈ రిలేషన్షిప్లో, మీ ఇద్దరు రిలేషన్షిప్లో స్ట్రగుల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరిద్దరు కలిసినా కూడా స్ట్రగుల్స్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ నాకు అదే రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఎండింగ్ మాత్రం మీ ఇద్దరు కలిసిన తర్వాత మీ మీ ఏమి మిస్టేక్ మీరు చేయకూడదో, మీ పర్సన్ ఏ మిస్టేక్ చేయకూడదో మీ ఇద్దరికి ఇప్పుడు క్లారిటీ వచ్చిందనమాట. అంటే ఏ తప్పు దేనివల్ల మీరు విడిపోవడం జరిగింది, ఆ మిస్టేక్ అనేది మళ్ళీ చెయ్యకూడదు అనేది మీకు ఇద్దరికీ క్లారిటీ వచ్చింది. అది మీరు ఓవర్గా ఫోన్లలో మాట్లాడుకోవడం అయినా ఉండొచ్చు, ఓవర్గా అవుట్ సైడ్ వేరే వాళ్ళ ముందు మీ పర్సన్ గురించి మీరు రిప్రజెంట్ చేయడమైనా, మీ పర్సన్ మీ గురించి ఎక్కువ చెప్పడమైనా ఉండొచ్చు. లేదు అంటే ఇప్పుడు మనకి నెగిటివ్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒక పర్సన్ని మనం ఎక్కువగా మాట్లాడుతున్నాము అంటే ఆ పర్సన్ చూసేవాళ్ళు ఏమనుకుంటారు అంటే, ఆ పర్సన్ అనేది వేరే విధంగా థింక్ చేస్తారనమాట. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఏది ఉన్నా కూడా వేరే విధంగా వాళ్ళు థింక్ చేస్తారు. వేరే వాళ్ళు అలా ఆలోచించుకోవడానికి మనం అనేది అవకాశం అనేది ఇవ్వకూడదు అనేది వాళ్ళకి అర్థమయ్యింది, మీ ఇద్దరికి అర్థమైంది. అది చేయడం కోసమే యూనివర్స్ ఇలా చేసింది అనేది నేను అనుకుంటున్నా. ఓకే, ఇది నా క్లారిటీ, నేను మీకు ఇచ్చే క్లారిటీ. ఓకే, తను చూడండి, తను ఇప్పుడు తన కెరీర్ మీద ఫోకస్ చేస్తూనే మీతోటి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోరుకుంటున్నారు. తన కెరియర్ని లీవ్ చేయలేదు, ఎందుకంటే కెరియర్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు. కెరియర్ బాగుంటేనే మీ ఇద్దరు బాగుంటారు అనేది తనకు అర్థమైంది. ఇక్కడ టెడ్డీ బేర్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. వాళ్ళు ఫ్యామిలీ లైఫ్కి ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారో మీకు కూడా అలాగే ఇవ్వాలి, ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. ఎమోషనల్గా వాళ్ళు మీకు ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నారు. ఎమోషనల్గా వాళ్ళు మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఉన్నారు. అగైన్ మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ని కోరుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మీ మీద ఉన్న ఎమోషనల్ ఫీలింగ్స్ని. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు మీతోటి, ఒక రొమాంటిక్గా మీతోటి కలవాలి అనేది తను అనుకుంటూ ఉన్నారు. మీతో ఒక రొమాంటిక్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఎలా అంటే, కొత్తగా ప్రేమించుకున్న వాళ్ళు ఎలా ఫ్లర్టీ నేచర్ అంటే వర్డ్స్ ఎలా యూజ్ చేస్తారు, ఆ విధంగా అంటే అది హ్యాపీగా మాట్లాడుకోవడం అలాంటివన్నీ ఉండాలి మళ్ళీ లైఫ్లో అని తను థింక్ చేస్తూ ఉన్నారనమాట. మీతోటి ఇక్కడ డేటింగ్కి వెళ్ళాలి అన్నది వాళ్ళ ఫీలింగ్. అంటే కొత్తగా మళ్ళీ
ఎందుకంటే ఒక లైఫ్ సైకిల్ అనేది ఇప్పుడు ఈ సాడ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మీ రిలేషన్‌షిప్‌లో ఒక న్యూ ట్రావెలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇక్కడ మాస్క్ అనేది ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూ మస్ట్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు చాలా విషయాలు మీ దగ్గర దాచిపెట్టానని వాళ్ళు నిజం దాచిపెట్టాను అనేది వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. తనకి ఎలా అంటే మీకు మీకు చెప్పకూడని విషయాలు చెప్పారు. చెప్పాల్సిన విషయాలు చెప్పలేదు తను మీతోటి ఉన్నప్పుడు. అందుకు వాళ్ళు ఒక ఎట్లా అనిపిస్తుందంటే వాళ్ళు మీతోటి దోబుచ్చులాడిన విధంగా అనిపిస్తూ ఉంది. అంటే దోబుచ్చులాట ఆడారనమాట. అంటే నిజాన్ని ట్రూత్ అనేది మీకు రివీల్ చేయలేదు. ట్రూత్ రివీల్ చేస్తుంటే మీకు ఈ స్ట్రగుల్ అనేది కూడా ఉండేది కాదు అసలు. యాక్చువల్గా మీ ఇద్దరి లైఫ్లో ఈ స్ట్రగుల్ అనేది కూడా ఉండేది కాదు. మీ పర్సన్కి మీకు ఒక నిజం అనేది ట్రాన్స్పరెంట్గా ఉండి ఉంటే అది మీ ఇద్దరి లైఫ్లో ఈ మిస్అండర్స్టాండింగ్ జరిగి ఈ సపరేషన్ అనేది వచ్చేది కాదు. మీరు కూడా చిన్న చిన్న విషయానికి ఓవర్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు కూడా కాదు, మీకు నిజం తెలిసి ఉంటే కూడా. ఇది ఇక్కడ మిస్టేక్ అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అందుకే మీ పర్సన్ అనేది మిమ్మల్ని హర్ట్ చేయకూడదు అనేది తన లైఫ్లో మీ ఎందుకంటే తన లైఫ్లో ఏది జరిగిన ట్రూత్ని మీకు చెప్తే మీరు రియాక్ట్ అయ్యే విధానము తనకి వాళ్ళకి ఫస్ట్లోనే వాళ్ళు ఎలా చేసుకుంటూ వచ్చారంటే ఆ ట్రూత్ని చెప్పకపోతే మీతో హ్యాపీగా ఉంటాను కదా అన్న ఫీలింగ్లో ఉండినారు. అందుకే వాళ్ళు మీకు ట్రూత్ అనేది నిజం అనేది ఎప్పుడు చెప్పలేకపోయారు. నిజం ఇలా జరుగుతుంది అనేది నిజం చెప్పినప్పుడు మీ రియాక్షన్ అనేది డిఫరెంట్గా ఉండేది కాబట్టి. ఎందుకంటే అది మీరు అంగీకరించేవాళ్ళు కదా నిజాన్ని. అప్పుడు జల్సీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీలో ఒక ఇన్సెక్యూరిటీ అనేది స్టార్ట్ అయ్యేదన్నమాట. అంటే నా పర్సన్ ఇప్పుడు నాకంటే ఎక్కువ ప్రియారిటీ వేరే దగ్గర ఇస్తున్నారు అనేసి. కానీ నిజాన్ని మీరు అంగీకరించలేకపోయే వాళ్ళు కాబట్టి అందుకు ఆ ట్రూత్ అనేది వాళ్ళు రివీల్ చేయకుండా అది హోల్డ్ చేస్తూ అబద్ధాన్ని మీ దగ్గర చెప్పుకుంటూ రావడం వల్లనే మీకు ఈ సపరేషన్ అనేది ఎక్కువగా రావడం అనేది జరిగింది. కానీ మీ పర్సన్కి మీరు లేకపోతే తనకి లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ లేదు అనేది తనకు అర్థమైంది. మీతో రీయూనియన్ కావాలని ఇక్కడ అనుకుంటూ ఉన్నారు. ఏ విధంగానే మీతో మాట్లాడాలి, ఒక క్లారిటీ కావాలి అని. ఎందుకు అలా జరిగిందంటే మీ పర్సన్కి ఇక్కడ తన ముందున్న ఆప్షన్ అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల తన ముందున్న ఆప్షన్ తనకి బెటర్ అనిపించింది. మీ దగ్గర ఉండడం కంటే తన దగ్గర అంటే ఎస్కేపింగ్ అనమాట. ఒకటి ఇంకొక రకంగా చెప్పాలంటే తను ఎస్కేప్ అయ్యారు అంతే. తన ముందున్న ఆప్షన్స్ చూజ్ చేసుకొనైనా ఉండొచ్చు, లేకపోతే మీతో ఎందుకులే అన్నట్లుగా ఉండడమైనా ఉండొచ్చు. తన ముందున్న వేరే వాటి మీద తన కాన్సన్ట్రేషన్ అనేది చేంజ్ తన మనసు అనేది అటువైపుగా వెళ్ళడం వల్ల మీ సిచ్యువేషన్ని వాళ్ళు క్యాజువల్గా తీసుకున్నారనమాట. అంటే తను అప్పుడు థింక్ చేయలేదు అలా. అంటే ఈ సిచ్యువేషన్ ఇలా మీరు బాధపడతారని కానీ ఇంకొకటి కానీ తను ఆలోచించుకోలేకపోయారు. తను అప్పుడు తన ముందున్నదే సంతోషంగా అనిపించింది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది ఇక్కడ గర్ల్ విత్ ఎ స్నేక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే తన దగ్గర ఉన్న పర్సన్స్ ఒక పాజిటివ్ మైండ్లో ఉన్న పర్సన్స్ అయితే కాదు అని తనకు అర్థమైంది. నెగిటివ్ని పోర్ట్రేట్ చేస్తున్నారు, తన మైండ్ని స్పాయిల్ చేస్తున్నారు అని తను తెలుసుకోవడానికి కోసమే ఈ యూనివర్సు ఇలా చేయడం జరిగింది యాక్చువల్గా. అది ఎందుకు అలా చేయడం జరిగింది అంటే ఆ పర్సన్స్ని వాళ్ళు ఎక్కువగా నమ్మారు, ఒక ట్రస్ట్ చేశారు. వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్స్ని ఎక్కువ ట్రస్ట్ చేశారు. అందుకు మీరు ఏది నిజం చెప్పినా కూడా వాళ్ళకి అర్థమయ్యే సిచ్యువేషన్లో వాళ్ళు లేరు. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు వదలలేరు, మిమ్మల్ని వదలలేరు. కానీ యాక్చువల్గా అయితే మిమ్మల్ని వదిలేసినా కానీ సొసైటీలో ప్రాబ్లం లేదు తనకి. కానీ తన దగ్గర ఉన్న
థింగ్స్ అవేవైనా ఉండొచ్చు. పేరెంట్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే పర్సన్స్ వైఫ్, హస్బెండ్ వాళ్ళ లైఫ్‌లో అపోజిట్ ఎవరైనా ఉండొచ్చు జెండర్. వాళ్ళ ఆ పర్సన్స్‌ని లివ్ చేసే సిట్యుయేషన్ అయితే వాళ్ళకి లేదు. కానీ అందువల్ల వాళ్ళు ఆ పర్సన్స్ రియాలిటీ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈ గ్యాప్ అనేది చానా ఉపయోగపడింది. అప్ ఆహ్, గ్యాప్‌లో వాళ్ళకి ఆహ్, ట్రూత్ తెలియడం వల్ల ఎమోషనల్‌గా ఇప్పుడు మీకు వాళ్ళు కనెక్ట్ అయ్యారు. సారీ అండి. ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ వాళ్ళకి ఎక్కడగా తనకి ఎవరి మీద ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి అనేది తను క్లారిటీ తెచ్చుకోగలిగారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలి, మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు వాళ్ళని వాళ్ళు సెల్ఫ్‌గా అనలైజ్ చేసుకోగలిగారు. వాళ్ళని వాళ్ళు ఏంటి, నీ మిస్టేక్స్ ఏంటి అసలు అనేది తనకు అర్థమైంది. తనేం తప్పు చేశాను అనేది తను తెలుసుకోగలిగారు. తన ఇన్నర్ మిర్రర్‌లో ఏం ఎవరున్నారు, ఇన్నర్‌గా తనకి ఎవరితో ఉంటే తను ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిస్తే తను హ్యాపీగా ఉంటారు అనేది తనకు అర్థమైంది. అందుకే వాళ్ళు మీతోటి ఒక ట్రాన్స్‌పరెంట్‌గా ఇప్పుడు ఉండాలి అనుకుంటూ ఉన్నారు. తను మీతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఒక న్యూ బిగినింగ్ కావాలి లైఫ్‌లో. ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ అనేవి మళ్ళీ చేయకూడదు అని నేను అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ నేను మీకు ఒక చిన్న లాజిక్ చెప్తానండి. మీ పర్సన్ ఇంకా నెక్స్ట్ మీ లైఫ్‌లోకి రావడానికైతే మాత్రం రెడీగా ఉన్నారు. వచ్చిన తర్వాత మీకు ఎవరికైనా మీకు నచ్చని విషయం మీ పర్సన్ మాట్లాడినా, మీ పర్సన్ మీరు నచ్చని విషయం మాట్లాడినా ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉండండి. లీవ్ ఇట్ అనండి. దాన్ని వదిలేయండి అని చెప్పండి. అది అది అంతటితో కట్ చేసి వేరే విషయం మాట్లాడుకోండి. అంటే మీకు కట్ చేస్తుంది, మీకు బాధ కలుగుతుందన్నా మీ పర్సన్ మిమ్మల్ని బాధ కలిగించే మీకు ఆ విషయం నచ్చలేదు అనుకోండి. అలాంటి మాట అనేది వచ్చినప్పుడు లీవ్ ఇట్. మాట్లాడుకునేటప్పుడే ట్రాన్స్పరెంట్‌గా మాట్లాడుకోండి హ్యాపీగా. ఓకే. ఏది అనేది మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడేసి క్లమ్జీనెస్గా చేసుకోవద్దండి మీ రిలేషన్షిప్ని. ఓకే. బాధ కలుగుతుంది అన్నప్పుడు ఆ మాటను వదిలేయడం బెస్ట్. ఇది నేను మీకు ఇస్తున్న ఒక సజెషన్ అనుకోండి, లేకపోతే ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నాకు అనిపించింది ఈ రీడింగ్ని బట్టి చెప్పాలి అనిపించింది, చెప్పాను అంతే. ఓకే. ఇప్పుడు ఏంజల్ గైడెన్స్ ఏంటో చూసేద్దామా? ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూయర్స్కి మీరేం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. అబండెన్స్ వస్తుంది మీ లైఫ్లోకి, మీరు రెడీగా ఉండండి. ఏ ఇయర్ ఫ్రమ్ నౌ. రొమాన్స్, రికవరీ, టేక్ యాక్షన్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీరు సైలెంట్గా ఉంటే అన్ని క్వశ్చన్స్కి అదే ఆన్సర్ దొరుకుతుంది. టేక్ యాక్షన్. ఓకే. దాని బాటమ్ ఆఫ్ ది డెక్ ఇప్పుడు పర్సన్ నేమ్ ఏంటో చూసేద్దాం. NOVOTY. ఓకే. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఉండొచ్చు. యాక్చువల్గా ఇక్కడ టెంపరెన్స్ కార్డు, అగైన్ ద చారియట్, ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డెక్లో కూడా ద సన్ కార్డ్ వచ్చింది. ద హై ప్రిస్టెస్, ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ, స్వాట్స్ ఎనర్జీ, కప్స్ ఎనర్జీ,
ఎక్కువగా పెంటికల్ ఎనర్జీ వచ్చిందో లేదో చూద్దాం, ఒక్క నిమిషం ఉండండి. కప్స్ ఎనర్జీ ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉందండి. ఇది ఏంటంటే వృషభ, కన్య, మకర రాశి వాళ్ళకి కొంచెం తక్కువగా ఇందులో రిప్రజెంట్ అవ్వచ్చు. ఐ థింక్ మీకు ఇందులో రిజనేట్ అయితే మీరు తీసుకోండి, లేకపోతే లేదు. మిగిలిన వాళ్ళకైతే మాత్రం మేష, సింహ, ధనస్సు, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి, మిథున, తుల, కన్యా రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ రిజనేట్ అవుతుంది హైగా. మళ్ళీ మిగిలిన వాళ్ళకి రిజనేట్ కాదని కాదు, మీకు ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ ఉంటే తీసుకోండి. ఓకే, మీ పర్సన్ కూడా ఇలాగే ఉన్నారు, మీకు ఇలాగే జరిగింది మీ లైఫ్లో అని అంటే తీసుకోండి, వద్దని అంటాం లేదు. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు రిజనేట్ అయిన వాళ్ళు తీసుకొని, రిజనేట్ కానీ వాళ్ళు లీవ్ చేసేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ లైఫ్లో పాజిటివ్గా, అందరి లైఫ్లో పాజిటివ్నెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కృష్ణకి, నా తమ్మిదో డాన్యస్వామికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ రీడింగ్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గుడ్ డే. బాయ్.